హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్ 2024లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 60 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టు సమయం ఎంత? చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టు సమయము ఆప్షన్ 2 27 రోజులు. నెక్స్ట్ వన్, రెండు కాంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎత్తులలో వ్యత్యాసం. నెక్స్ట్ వన్, ప్రపంచ జీవావరణ నిల్వల చట్టంలో చేర్చబడిన బయో రిజర్వులు ఎన్ని? ప్రపంచ జీవావరణ నిల్వల చట్టంలో చేర్చబడిన బయో రిజర్వులు ఆప్షన్ 2 10. నెక్స్ట్ వన్, నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తికా సంరక్షణ పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మల్చింగ్. నెక్స్ట్ వన్, ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిస్సా. నెక్స్ట్ వన్, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం ఏది? సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం ఆప్షన్ 2 కుమయూన్ హిమాలయాలు. నెక్స్ట్ వన్, పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుండి వస్తాయి. పశ్చిమ విక్షోభాలు అనేవి ఆప్షన్ 2 మధ్యధరా సముద్రం నుండి వస్తాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పశ్చిమంగా ప్రవహిస్తున్న నది ఏది? పశ్చిమంగా ప్రవహిస్తున్న నది ఆప్షన్ 3 నర్మదా నది. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ పోలీసు విధి కానిది. ట్రాఫిక్ పోలీస్ యొక్క విధి కానిది ఆప్షన్ 2 FIRను ఫైల్ చేయడం. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం ఏది? మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం ఆప్షన్ 2 1999. నెక్స్ట్ వన్, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలను పెంచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పిసికల్చర్. హార్టికల్చర్ అంటే ఉద్యానవన పెంపకము, సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ అంటే పట్టు పురుగుల పెంపకము, విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సహజ నూలు కానిది. క్రింది వాటిలో సహజ దారం కానిది ఏది అంటే ఆప్షన్ 3 రేయాన్. రేయాన్ అనేది కృత్రిమ దారం. నెక్స్ట్ వన్, అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకోబడని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు. అక్షరాస్యత శాతాన్ని లెక్కించేటప్పుడు 0 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నవారిని లెక్కలోకి తీసుకోరు. నెక్స్ట్ వన్, వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది. వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది ఆప్షన్ 3 శ్రమ దోపిడీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వారు ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ 2 307 మిలియన్ల మంది. నెక్స్ట్ వన్, పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసిన ప్రామాణిక క్యాలరీలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 2100 క్యాలరీలు. పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు రోజుకి 2100 క్యాలరీలు ఆహారాన్ని తీసుకోవాలి. అదే పల్లెలలో నివసించేవారు అయితే 2400 క్యాలరీలను తీసుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సిక్కిం. నెక్స్ట్ వన్,
క్రింది వానిలో భారతీయ బహుళజాతి సంస్థ కానిది ఏది? ఇందులో భారతీయ బహుళజాతి సంస్థ కానిది ఆప్షన్ 2 ఫోర్డ్ మోటార్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం. భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం ఆప్షన్ 2 శ్రమ. నెక్స్ట్ వన్, బెలూమ్ గుహలు ఇచ్చట కలవు. బెలూమ్ గుహలు అనేవి ఆప్షన్ 2 కర్నూలు డిస్టిక్లో కలవు. నెక్స్ట్ వన్, భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి ఎవరు? భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి ఆప్షన్ 2 అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ వన్, అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 15. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా వర్గీకరించాడు. నెక్స్ట్ వన్, టిప్పు సుల్తాన్ రాజధాని. టిప్పు సుల్తాన్ రాజధాని ఆప్షన్ 2 శ్రీరంగపట్టణం. నెక్స్ట్ వన్, నీజ్ రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. ఆన్సర్ ఆప్షన్ 2 నీలిమందు. నెక్స్ట్ వన్, సొంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అస్సాం. నెక్స్ట్ వన్, 18వ శతాబ్దం చివర ఫ్రాన్స్లోని కులీన వర్గం ఈ ఎస్టేట్కి చెందినవారు. 18వ శతాబ్దం చివర ఫ్రాన్స్లోని కులీన వర్గం వారు ఏ ఎస్టేట్కు చెందినవారు అంటే ఆప్షన్ 2 రెండవ ఎస్టేట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది. ఇందులో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది ఆప్షన్ 4 పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ వన్, బ్రిటిషు మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం ఏది? బ్రిటిష్ మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం ఆప్షన్ 4 1918. నెక్స్ట్ వన్, ఎనేబ్లింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హిట్లర్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఎన్ని? ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఆప్షన్ 2 54. నెక్స్ట్ వన్, ఇండియాలో టెలికాం విప్లవాన్ని ఆరంభించిన వారు ఎవరు? ఇండియాలో టెలికాం విప్లవాన్ని ఆరంభించినది ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ. నెక్స్ట్ వన్, సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 విద్య. నెక్స్ట్ వన్, భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1989. నెక్స్ట్ వన్, దేశ ఐక్యతను కాపాడే విషయంలో లేనిది. దేశ ఐక్యతను కాపాడే విషయంలో లేనిది ఆప్షన్ 4 రిజర్వేషన్లు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1949. నెక్స్ట్ వన్, ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయడాన్ని ఏమంటారు? ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయడాన్ని ఆప్షన్ 2 లౌకికవాదం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రజలు దీనిని బట్టి గౌరవించబడాలనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తిత్వం. ప్రజలు వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించబడాలి అనేది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ.
నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 2, దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండుట. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, రాజస్థాన్. నెక్స్ట్ వన్, హిందూ వారసత్వ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. హిందూ వారసత్వ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఆప్షన్ 2, 2005. నెక్స్ట్ వన్, దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, షిప్ బ్రేకింగ్. నెక్స్ట్ వన్, మొహంజోదారోలోని గొప్ప స్నానవాటికను వీరు ఉపయోగించేవారు. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రజలందరూ. నెక్స్ట్ వన్, దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు? దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించినది ఆప్షన్ 4, కబీర్. నెక్స్ట్ వన్, దేవుని సన్నిధిని చేరుకోవటానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలలో ఇది ఒకటి కాదు. ఆన్సర్ ఆప్షన్ 4, బ్రహ్మచర్యం. నెక్స్ట్ వన్, ఇతను తన శాసనాలు అన్నింటిలోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించాడు. ఆన్సర్ ఆప్షన్ 3, అశోకుడు. అశోకుడు తన శాసనాలన్నింటిలోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించాడు. నెక్స్ట్ వన్, మగధ రాజా మొదటి రాజు ఎవరు? మగధ రాజా మొదటి రాజు ఆప్షన్ 2, బింబిసారుడు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది ఆప్షన్ 3, లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించినది. ఇక్కడ విద్యార్థి తాను నేర్చుకున్న అంశాన్ని వినియోగించుకున్నాడు కాబట్టి ఇది అప్లయింగ్. సో ఆప్షన్ 3, అనువర్తించడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రాథమికోన్నత స్థాయి. నెక్స్ట్ వన్, విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో తెలియజేశాడు. ఇది పట నైపుణ్యంలో దేనికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 2, పటాన్ని చదువుట. నెక్స్ట్ వన్, మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. మాధ్యమిక విద్యా కమిషన్నే మొదలియార్ కమిషన్ అంటారు. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఆప్షన్ 3, 1952-53. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర పరిధిలోకి రాని అంశం ఏది? ఇందులో సాంఘిక శాస్త్ర పరిధిలోకి రాని అంశం ఆప్షన్ 4, భౌతిక శాస్త్రం. నెక్స్ట్ వన్, జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రకల్పనా పద్ధతి. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ NCERT స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3, 1961. నెక్స్ట్ వన్, మ్యూజ్ అనగా అర్థం ఏమిటి? ఫ్రెండ్స్, మ్యూజియం అనేది మ్యూజ్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. మ్యూజ్ అనగా విద్యాదేవత అని అర్థము. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు ఏది? ఇందులో ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన వనరు ఆప్షన్ 4, పరిశ్రమ.
నెక్స్ట్ వన్, భారం లేని అభ్యసనంను సూచించిన వారు. లర్నింగ్ వితౌట్ బర్డెన్. భారం లేని అభ్యసనాన్ని సూచించినది ఆప్షన్ 3 యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ వన్, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 1 సంగ్రహణాత్మక లేదా సంకలనాత్మక మూల్యాంకనం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.